హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్టూడెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ డేట్స్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేటువంటి డేట్ అయితే వాళ్ళు ఇచ్చారు. అంటే అఫీషియల్ కాదనుకోండి, న్యూస్ పేపర్లో వచ్చింది. బట్ న్యూస్ పేపర్లో వచ్చినా కూడా మీకు ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, ఎలక్షన్ కోడ్ అనేటువంటిది ప్రస్తుతం రన్ అవుతుంది. ఏప్రిల్ 19th మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటాను, 19th అనుకుంటాను నాకు గుర్తున్నంత వరకు. సో ఈ లోపలే రిజల్ట్స్ అది ఇచ్చేస్తే తర్వాత అంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ చాలా బిజీగా ఉంటారు కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బిఫోర్ 19th ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తాయనేటువంటి మాట అయితే మీకు ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పాను. ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయితే ఇవాళ ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది రిజల్ట్స్కి సంబంధించి. ఆ గుడ్ న్యూస్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. సో ఇది ఏపీ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి పాట. ఇది కరెక్ట్ అయినా అంటే దాదాపుగా డెఫినెట్గా జరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకు ముందు కూడా చెప్పాను, ముందుగా రిజల్ట్స్ ఏపీలో ఇవ్వడానికి అవకాశం ఎందుకు అంటే పేపర్లు కరెక్ట్ చేసిన వెంటనే అక్కడికక్కడే వాళ్ళు కోడింగ్ చేసి పేపర్లో కంప్యూటర్లో కూడా ఇచ్చేసేస్తున్నారు. కాబట్టి దానివల్ల పేపర్స్ అనేది తొందరగా కంప్యూటర్లకు ఎక్కేస్తున్నాయి కాబట్టి రిజల్ట్స్ అనేది తొందరగా రిలీజ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా అదే. దాదాపుగా 9,99,000 మంది, అంటే దాదాపుగా 10 లక్షల మంది రాశారు ఇంటర్మీడియట్ ఎగ్జామ్. పేపర్ కరెక్షన్స్ అయితే అయిపోవడానికి చాలా దగ్గరలోకి వచ్చినాయి, తొందరలో అయిపోతాయి, 1-2 రోజుల్లో అయిపోతాయి. అయిపోయిన వెంటనే ఇంకా ఏమన్నా కంప్యూటర్లో ఎంటర్ చేయాల్సినవి అవన్నీ ఆల్రెడీ చేస్తున్నారు. అవి కూడా అయిపోయిన తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 12th కల్లా, వాళ్ళు ఇచ్చింది 12వ తేదీ కల్లా, అంటే 12th కల్లా ఈ రిజల్ట్స్ ఇవ్వటానికైతే అవకాశం ఉన్నది అని వచ్చారు. 12th ఇవ్వచ్చా లేకపోతే 1-2 రోజులు ముందే ఇస్తారని మనకు తెలియదు కానీ, బట్ 1 or 2 days అటు ఇటుగా, అంటే 11th రావచ్చు, 13th రావచ్చు, బట్ డెఫినెట్గా అయితే మీకు 19th లోపు అయితే డెఫినెట్గా రిజల్ట్ రావడానికి అయితే అవకాశం ఉంది. మరి తెలంగాణలో పరిస్థితి ఏంటి అంటే, తెలంగాణలో కూడా నేను అనుకోవటం అయితే 19th లోపలే ఇస్తారని నేను అనుకుంటున్నాను. వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే సప్లిమెంటరీ ఎగ్జామ్స్, అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కండక్ట్ చేసి ఆ రిజల్ట్స్ కూడా వస్తే, ఒకవేళ స్టూడెంట్ ఎవరైనా ఫస్ట్ మార్చిలో ఫెయిల్ అయ్యి తర్వాత మేలో ఎగ్జామ్లో కనుక రాసుకొని పాస్ అయితే వాళ్ళ రిజల్ట్స్ తొందరగా వస్తాయి. ఎవరికన్నా ఐఐటి కానీ ఎన్ఐటీలో కానీ ర్యాంక్ వచ్చి ఉంటే వాళ్ళు జాయిన్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. ఆ మార్క్ లిస్ట్ వచ్చేయాలి తొందరగా, నేనైతే కోరుకుంటున్నాను. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ డేట్ అయితే 12th అనేటువంటిది అఫీషియల్గా చెప్పలేదు కానీ పేపర్లో, న్యూస్ పేపర్లో వచ్చింది అంటే దగ్గరగా కరెక్ట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా అలా తొందరగా ఇచ్చేసారని మీకు అంతకుముందు కూడా చెప్పాను నేను. అలాగే 10th రిజల్ట్స్ కూడా ఒక 10 daysలో, అంటే 12th వస్తే ఒక 20 to 25th లోపల ఆ రిజల్ట్స్ కూడా రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ డేట్ కనుక అఫీషియల్గా వస్తే నేను కూడా చెప్తాను మీకు. తెలంగాణలో కూడా 2-3 రోజులు అటు ఇటుగానే వస్తాయి, అయితే 1 week మ్యాక్సిమం 19th లోపల రావాలని, వస్తాయని కోరుకుంటున్నాను. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మీ ప్రిపరేషన్ అయితే జేఈ మీద, ఎంసెట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూనే ఉండండి. సో విష్ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.